కాత్యాయని భోంచేసవా ఎందుకు తినడానికి వచ్చారని చెప్పి నేను అడుగుతున్నాను. ఒరే ఇదేమి పాటరా. ఇంటర్నెట్ లో నీకు దేనికైనా షార్టేజ్ ఉండొచ్చు, కానీ నిబ్బా నిబ్బి చేసే పనులకు మాత్రం కాదు. కుక్క తోక ఉంకర్ అన్నట్టు నువ్వు ఎంత సరిగ్గా చేద్దామన్నా అది అవ్వదు. మళ్ళీ ఈ చెత్తలో నిబ్బి చేసే డామినేషన్ ఎక్కువ. అది యూట్యూబ్ అవ్వచ్చు, ఇన్స్టాగ్రామ్ అవ్వచ్చు, ఫేస్బుక్ అవ్వచ్చు, వాట్సాప్ కూడా అవ్వచ్చు. ఆ క్రింజ్ చేసే వాళ్ళలో ఏజ్ ఎంత డిఫరెంట్ ఉన్నా మైండ్ సెట్ మాత్రం ఒక్కటే. ఈ బ్యాచ్ లో కొంతమంది చదువును దొబ్బబెట్టిండ్రు, రీల్స్ పేర్లతో రిలేషన్షిప్ లను దొబ్బబెట్టిర్రు, పేరెంట్స్ ఒక నమ్మకాన్ని దొబ్బబెట్టిండ్రు. దీనికంటే దారుణం ఇంకేం చెయ్యర్లే అని అనుకునే టైంకి ఫైనలీ వాళ్ళ కళ్ళు పెళ్లి అనే ఒక సెన్సిటివ్ టాపిక్ మీద పడ్డది. అండ్ దాన్ని ఎట్లా దొబ్బ పెట్టినరో చూసేద్దాం, వచ్చేసేయండి. సో మై డియర్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్, అంకుల్స్ అండ్ ఆంటీస్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ అండ్ ద మోస్ట్ అవైటెడ్ సిరీస్ ఆన్ దిస్ ఛానల్, టైప్స్ ఆఫ్ నిబ్బీస్ పార్ట్ 4. సొంత ఇల్లు లేదు తెలుసా ఆడపిల్లలకి. ఒప్పేసుకోరా, అమ్మలా చూసుకుంటాను. నువ్వు నాకు ఫిజికల్ గా హెల్ప్ చేస్తావు. మమ్మీ డాడీ ఇద్దరికి చెప్తున్నా నా ఇష్టపడితే పెళ్లి చేసుకుంటా. అయితే నాన్న ఇల్లు ఉంటుంది, లేకపోతే మొగుడి ఇల్లు ఉంటుంది. మమ్మల్ని ఎవరు లేదు, నేను పెళ్లి చేస్తాను. తెలుసు కదా, యువర్ ఫేవరెట్ అండ్ డౌన్ టు ఎర్త్ యూట్యూబర్ సోనాలి అక్క, ప్లే లైక్ ఇన్కాగ్నిటో. గుడ్, ఎల్కేజీలో పడండి. నెక్స్ట్ విత్ ఆర్ నిప్పి కెమెరామ్యాన్ ఆదిత్య ఆర్యతో. మందే వచ్చాంట్రా ఆర్ నిప్పి కెమెరామ్యాన్ ఆదిత్య ఆర్యతో. నీ బొందరా. ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఇంకా పార్ట్ 1, 2 and 3 చూడకపోతే వెళ్ళి తొందరగా చూసేయండి, క్రేజీ ఉంటది. అంత బాగుంటుందండి? బాగుంటుంది సార్, బ్రహ్మాండంగా ఉంటుందండి. ఒక్కవేళ చూసిన తర్వాత కూడా మీరు సాటిస్ఫై అవ్వకపోతే అన్సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ కాదు, ఆదిత్య బ్రో ఛానల్. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. నమస్తే, వెల్కమ్ బ్యాక్. ఏ వయసులో చేయాల్సిన పనులు ఆ వయసులోనే చేయాలి. అండ్ పెళ్లి అనేది వయసు ఒక్కటే కాదు, నీ క్లారిటీ ఉన్నప్పుడు చేసుకోవాలి. కానీ కొంతమంది ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ కోసం అండ్ ఆ రీల్స్ కి వచ్చే వ్యూస్ కోసం పెళ్లి చేసుకుంటున్నారు. అండ్ వాళ్ళలో చాలా మంది స్కూల్ కాలేజ్ కి వెళ్ళి నిబ్బా నిబ్బీలు. స్టేజ్ 1 ఏంటంటే ఇట్ ఆల్ బిగిన్స్ ఫ్రమ్ డూయింగ్ లవ్ రీల్స్. చూడండి, నన్ను పెళ్లి చేసుకోరా. కట్నము ఎంత ఇస్తారు మరి? నేను సరిపోనారా? ఆపమ్మని ఎదవ సోది. సేమ్ రీల్ ఎంత మంది చేస్తారమ్మా మీరు? నన్ను పెళ్లి చేసుకోరా. నువ్వేమో నాకు పెళ్లి చేసుకోరా అని అంటావు, వాడేమో కట్నం అని అడుగుతాడు. కట్నము ఎంత ఇస్తారు? దానికి నువ్వు నేను గోల్డ్, సిల్వర్, టైటానియం, అల్యూమినియం. నేను 24 క్యారెట్ గోల్డ్ తెలుసా. స్కూల్లో కాలేజీలో ఎంట్రన్స్ టెస్ట్ లో రాస్తేనే సీట్ వచ్చినట్టు వీళ్ళందరూ నేను నిబ్బిని అని చెప్పి ప్రూవ్ చేసుకోవడానికి రీల్ చేసుకోవాలి. కట్నము ఎంత ఇస్తారు మరి? నీకు రోజు ఇంట్లో 10 రూపాయలు పాకెట్ మనీ ఇస్తారు కదా, అదే వీడికి ఇచ్చి కట్నం అని చెప్పు. ఒప్పేసుకోరా, అమ్మలా చూసుకుంటాను. వాడికి కావాల్సింది గర్ల్ ఫ్రెండ్, స్టెప్ మదర్ కాదు. అయినా ఈ రిలేషన్షిప్ లో ఫ్యామిలీ మెంబర్స్ ఎందుకు తీసుకొస్తారమ్మా? అమ్మలా చూసుకుంటా, నాన్నలా ట్రైనింగ్ ఇస్తా, అవన్నీ నీకు అంత మంచిగా తెలిస్తే ఈ ఏజ్ లో నువ్వు ఇలాంటి అవన్నీ నీకు అంత మంచిగా తెలిస్తే ఈ ఏజ్ లో నువ్వు ఇట్లాంటి రీల్స్ ఎందుకు చేస్తావు? ఈ రోజుల్లో ఇళ్లలో ఏమైనా మిస్ అయిందంటే అది క్లారిటీ మాత్రమే. ఫస్ట్ ఒక నిబ్బా నిబ్బి కలిసి ఒక రీల్ చేస్తారు, ఇన్స్టాలో కొలాబ్ పెట్టి పోస్ట్ చేస్తారు. ఈ పిల్లనేమో వాడికి ట్యాగ్ చేసి మై అన్న అంటది, కానీ వాడు మాత్రం మై వైఫ్ అంటాడు. ఇలా పత్యాపారం అంతా స్టార్ట్ అయ్యేది ఇక్కడనే. వాడు ఫీలింగ్స్ బయట పెట్టిన తర్వాత ఈ అమ్మాయి ఫీలింగ్స్ మార్చుకుంటది. ఎవరికి రిలేషన్షిప్ లో అన్న ఉండడు, వైఫ్ ఉండదు. అమ్మలా చూసుకుంటా అనే వాళ్ళే ముందు వదిలేస్తారు. సొల్లు ఎదవ సొల్లు కబుర్లు. ఆగాగు, 10 years of love. ఇది 10 years of love కాదురా, ఏజ్ 10 years లో లవ్. చైల్డ్ మ్యారేజెస్ లాగా చైల్డ్ రిలేషన్షిప్ ఇది. వీళ్ళకి ఎప్పుడు ఏం చేయాలో తెలియదు, ఇంటర్నెట్ లో ఏం పెట్టాలో తెలియదు. 10 years బ్యాక్ కూడా పిల్లలే, ఇప్పుడు కూడా పిల్లలే. పెళ్లి తర్వాత ఇంకేమేం పెడతారో ఏమో.
ఏదో జన్మలో ఏదో నిబ్బిని విడదీసుంటా నేను, లేకపోతే ఇంటర్నెట్ లో ఉన్న చెప్తంత నాకెందుకు అనిపిస్తుంది. సోషల్ మీడియాలో అడల్ట్ రీల్స్ చేయడం అంటే అమ్మాయిలు ఎక్స్పోజ్ చేయడం మాత్రమే కాదు, ఏజ్ కి మించి మాట్లాడిన ప్రతి ఒక్క రీల్ అడల్ట్ రీలే, చేసిన ప్రతి పని అడల్ట్ పనినే. నువ్వు నాకు ఫిజికల్ గా హెల్ప్ చేస్తావా? కావాలంటే నా మెడికల్ సర్టిఫికేట్ తీసుకొస్తా. స్కూల్లో ఫిజిక్స్ నేర్చుకునే పాప ఇంటర్నెట్ లో ఫిజికల్ గా ఎట్లా హెల్ప్ చేయాలో నేర్చుకుంటుంది. అది వేడెక్కువ. ఇలాంటి వాళ్ళే 2 రీల్స్ చేసిన తర్వాత 3వ రీల్ లో రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడతారు. చిన్నపిల్లలు మీరు. ఇంకొంచెం పెద్దగా అయిన తర్వాత అదే సోషల్ మీడియాలో రీల్స్ చేయడం మానేసి పాడ్కాస్ట్లు చేసి సొంత ఇల్లే లేదు ఆడపిల్లలకి అని చెప్పేసి ఎదవ సలాలు ఇస్తారు. సొంత ఇల్లు లేదు తెలుసా ఆడపిల్లలకి. ఎవరు చదువుకోవద్దన్నాడు, ఎవడు ఇల్లు కట్టుకోవద్దన్నాడు. చదువుకునే టైంకి ఇట్లాంటి రీల్స్ చేస్తే పెద్దగా అయిన తర్వాత ఇట్లానే బాధపడాలి. అయితే నాన్నిల్లు ఉంటది, లేకపోతే మొగుడిల్లు ఉంటది. నీకు పెళ్ళైందో లేదో నాకు తెలియదు కానీ నాకు పెళ్ళైంది కాబట్టి నీకు మాట చెప్తున్నాను. దానికి నాన్నిల్లు అన్నారు, పుట్టినిల్లు అంటారు, లేకపోతే అమ్మగారి ఇల్లు అంటారు. ఇంకొక దాన్ని మొగుడిల్లు అన్నారు, అత్తగారి ఇల్లు అంటారు. ఇప్పుడు నాకు అర్థమైంది. There is always respect for women wherever you go. అనవసరంగా ఈ గోల్ జోలికి వెళ్ళొద్దమ్మా. సొసైటీలో చాలా మంది అమ్మాయిలు బాగా చదువుకొని బాగా డబ్బులు సంపాదించి మంచి జాబ్ చేస్తున్నారు. బయట చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఆ సంపాదించిన డబ్బుతో నువ్వు ఇల్లు కట్టుకుంటావా, సేవింగ్స్ చేసుకుంటావా, అది నీ ఇష్టం. అట్లా కష్టపడడం వదిలేసి నేను సంపాదించుకొని నేను రెంట్ కట్టుకొని నేను ఇంట్లో వస్తువులు కొనుక్కుంటే గానీ అది నా ఇల్లు కాదు. ఈ ప్రాసెస్ నీకే కాదు, అందరికంతే. దట్ మీన్స్ ఎవరైనా సరే వాళ్ళకి వాళ్ళు సంపాదించుకొని వాళ్ళకి వాళ్ళు రెంట్ కట్టుకొని వాళ్ళకి వాళ్ళు ఇంట్లో వస్తువులు కొనుక్కుంటే అప్పుడే వాళ్ళ ఇల్లు అవుతుంది. ఇందాక నువ్వు చెప్పినట్టు మీ నాన్నగారికి కూడా అంతే, మీ మామగారికి కూడా అంతే. సూపర్ సూపర్ సూపర్. నాకైనా నీకైనా ఎవరికైనా అంతే. సొంత ఇల్లు ఎక్కడుంది ఆడపిల్లకి? నీకు ఇంకా ఫ్రీగా ఇల్లు కావాలంటే గవర్నమెంట్ ఇచ్చే స్కీమ్స్ లో అప్లై చేసుకో, అంతేగాని పెళ్లి చేసుకుంటే రేపు అది మా ఆయన ఇల్లు, వేర్ ఇస్ మై హౌస్, వేర్ డు ఐ బిలాంగ్, ఇలాంటి హాఫ్ బేక్ స్టేట్మెంట్స్ ఇచ్చి నిబ్బీస్ వాళ్ళ దిమాగ్ ని పాడు చేయకు. పిచ్చండి ఇది. ఆడపిల్లలకు అది లేదు ఇది లేదు అనగానే కొంతమంది ఫెమినిస్ట్ గ్రూప్స్ యాక్టివేట్ అయిపోతాయి. మా మనసు గాయపడింది. ఇలాంటి స్టేట్మెంట్స్ మీరు సీరియస్ గా తీసుకుంటే మీకు నిజంగానే ఇల్లు ఉండదు. పెళ్ళైన తర్వాత నాది నీది అని ఉండదు, మనది అని ఉంటది. ఎక్స్పీరియన్స్ చెప్తున్నా, ఆ అక్క మాట వింటావో ఈ అక్క మాట వింటావో నీ ఇష్టం. దీన్ని ఓపెన్ రాగా ఉంచుదాం. ఉంచుదాం. ఓన్లీ 10 లక్షల మంది చూసిరు. టాప్ సీక్రెట్ ఇది. అవన్నీ కాదు కానీ ఒక పని చేయి. ఏమిటది? ఫస్ట్ కర్సివ్ రైటింగ్ ఎలా రాయాలో నేర్చుకో పాప. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మీ అమ్మా నాన్న మిమ్మల్ని డిసిప్లిన్ చేయడంలో ఫెయిల్ అయిపోయినారు. ఈ పిల్లనిబ్బి అడల్ట్ కంటెంట్ మొత్తం తీసుకొచ్చి ఇంటర్నెట్ లో పెట్టడం వల్ల నీట్ గా స్కూల్ కి కాలేజెస్ కి వెళ్లి నిబ్బీల మధ్యలో కూడా ఫీలింగ్స్ వస్తాయి. దీంతో పాటు బాడీలో చేంజెస్ వస్తాయి. మీ ఇన్ స్కూల్ బట్ రియల్. ఇప్పుడు ఏంది ఇది, మేమందరం చూసి వావ్ అనాలా? ప్యూబర్టీ హిట్ అయి బాడీలో చేంజెస్ వచ్చి బాడీ పెరిగింది కానీ బ్రెయిన్ మాత్రం ఎదగలేదు. కొంతమంది నిబ్బీస్ అయితే బ్రెయిన్ లేదు, బాడీ లేదు, కానీ రిలేషన్షిప్ మాత్రం కావాలి. ఇవన్నీ ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో చూడడానికి, నీలాంటి 4 నిబ్బీ ఫ్రెండ్స్ కి షేర్ చేసుకోవడానికి బానే ఉంటది. కానీ దాని తర్వాత మెంటల్ గా ఫిజికల్ గా కాంప్లికేషన్స్. అసలు ఈ చెత్త చూడడం కన్నా ప్రపంచాన్ని వదిలేసి ఎక్కడైనా వెళ్ళిపోవడం బెస్ట్. ఎక్కడికొద్దు కానీ ఫస్ట్ క్లాస్ పోండి. స్కూల్లో కాలేజెస్ లో ఒకప్పుడు అమ్మాయిల వెనకాల అబ్బాయిలు పడేవాళ్ళు, టీజ్ చేసేవాళ్ళు, అమ్మాయిలను ఏడిపించేవాళ్ళు, చాలా భయపడే వాళ్ళు కూడా. కానీ ఇదంతా అప్పుడు నా చిన్న ఉన్నప్పుడు. కానీ ఇప్పుడు రోజులు మారిపోయినాయి. ఎవల్యూషన్ లో అమ్మాయిలు అప్డేట్ అయినట్టు అబ్బాయిలు అప్డేట్ అవ్వలేకపోతున్నారు. ప్రతి క్లాస్ లో అమ్మాయిల డామినేషన్ ఎక్కువైపోయింది. ఈ వీడియో చూడండి, వాడు పాపం ఎంత సిగ్గుపడుతున్నాడో. నా బొంద హైలస్సా. అబ్బాయిలంటేనే లోకో అయిపోయినరా ఇప్పుడు. వీడియో తీస్తుంటే పాప ముఖం దాచుకుంటున్నాడు పిల్లగాడు. అంతమంది అమ్మాయిలు ఇట్లా ధైర్యంగా డామినేటింగ్ గా నిల్చుంటే సిగ్గుపడకుండా ఇంకేం పడతాడు. ఒకవేళ మీ క్లాస్ లో కూడా ఇంతే జరుగుతుందంటే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఒకప్పుడు క్లాస్ లో టీచర్స్ అనేవాళ్ళు అమ్మాయిలు గట్టిగా మాట్లాడండి అని, కానీ ఇప్పుడు ఏమంటున్నారో తెలుసా? చెప్పు. అబ్బాయిలు కనీసం మాట్లాడండి రా బాబు అంటున్నారు. మాట్లాడరా. అరే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంతమంది అబ్బాయిలు ఉంటారు ఆదిత్య బ్రో లాంటి. ఎక్కడే జరిగినా నన్నెట్టున్నారే మీరు. చెప్పేది నువ్వు చెప్పి తగలడు. ఒక 4 అమ్మాయిలు ఒక దగ్గర నిల్చున్నారు అనుకో, కొంతమంది అబ్బాయిలు అక్కడ నుంచి వెళ్ళడానికి కూడా ఆలోచిస్తారు. అవును, సేమ్ ఆదిత్య బ్రో లాగా. అందుకే బ్రో నువ్వు ఇంకా సింగిల్ గా ఉన్నావు.
మీరు చెప్పింది కరెక్టే. ఒంటరి బతుకు అలవాటు అయిపోయింది. ఇంకెన్ని రోజులు బ్రో సింగిల్ గా ఉంటావు? ఆఖరికి వీడికి కూడా గర్ల్ ఫ్రెండ్ ఉంది. నీకు ఇట్లా ఒంటరిగా చూస్తుంటే నాకు చాలా బాధ అవుతుంది. నిజంగా బ్రో నాకు చాలా బాధగా ఉంది. తొందరగా ఎవరైనా చూసి పెళ్లి చేసుకో. సంథింగ్ ఇస్ ఫిషీ. అట్లీస్ట్ రిలేషన్షిప్ లైనా వెళ్ళు బ్రో. ఎందుకు? మరి అప్పుడే కదా లైఫ్ లో హ్యాపీనెస్ పోయి లేనిపోని టెన్షన్ అన్ని మీద పడేది. నువ్వు ఒక్కడే సింగిల్ గా ఉంటే హ్యాపీగా ఉంటే నాకు నచ్చలేదు బ్రో. I want you to get married and suffer like everyone. I want you to have tensions, stress. ఇదయ్యా మీ అసలు రూపం. నీ మీద ప్రేమ కాదు, బొంగు కాదు. మంచి చేస్తే నా కొడకను రే. ఇప్పుడు సెకండ్ స్టేజ్. ఇప్పటిదాకా లవ్ చేసుకున్నారు, ఇప్పుడు పెళ్లి. లవ్ ఇంట్లో చెప్పకుండా చేసుకున్నారు కాబట్టి పెళ్లి కూడా అంతే. మొన్నటి దాకా ఇలాంటివి ఒక్కటో రెండో వీడియోస్ ఇంటర్నెట్ లో కనిపించింది. మమ్మీ డాడీ ఇద్దరికి చెప్తున్నా నా ఇష్టపడితే పెళ్లి చేసుకుని. ఇప్పుడు చాలా వచ్చినాయి భయ్యా. రాత్రి పూట తుప్పల్లో పెళ్ళైందిరా తమ్ముడు. తుప్పల్లోకి వెళ్ళకూడదమ్మా. ఇప్పుడు పెళ్లి తర్వాత భోజనాలు కూడా తుప్పల్లోనేనా? గవర్నమెంట్ చైల్డ్ మ్యారేజెస్ ని బ్యాన్ చేస్తుంటే వీళ్ళు మాత్రం అన్బ్యాన్ చేస్తున్నారు. ఒక పని చేయండి, ఈ వీడియో చూసే వాళ్ళందరూ చేతిలో అక్షింతలు పట్టుకొని రెడీ ఉండండి. ఆ నెక్స్ట్ కపుల్ ఎవరమ్మా? ఏంద్రా మీరు సరదాగా ఆడే అమ్మ నన్ను ఆటని ఇంత సీరియస్ గా తీసుకున్నారా? ఆ వయసులో నేను ఎవరైనా పెళ్లికి పోతే భోజనాల్లో ఐస్ క్రీమ్ ఉందా లేదా అని వెతుక్కుంటుండే. మీరేంట్రా అంటే ఈ వయసులోనే పెళ్లి చేసుకుంటున్నారు. పెళ్లి కొడుకు ఫ్రెండ్స్ అనుకుంటా. వాళ్ళని చూడండి ఒక్కసారి, ముగ్గురు భలే ఉన్నారా, అప్కమింగ్ మోడల్స్ లాగా. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేట. దీంట్లో ప్రాబ్లమ్ పెళ్లి చేసుకున్న మీతోనో పక్కనున్న మీ ఫ్రెండ్స్ తోనో కాదురా, మీ పేరెంట్స్ తో. ఎందుకంటే వాళ్ళు కూడా పిల్లలే. నెక్స్ట్ బాగుంది సార్. ఆ చిన్న పిల్లని మంచిగా చూసుకోండి. నా పేరు భవ్య, నేను భయాన్ని పెళ్లి చేసుకున్నాను. మా ఇంట్లో యాక్సెప్ట్ చేయట్లేదని నేను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను. అని ఎవరు చెప్పిర్రా వీళ్ళకి? పెళ్లి చేసుకొని ఇన్స్టాగ్రామ్ లో రీల్ పెడితే ఇంట్లో యాక్సెప్ట్ చేస్తారని. సరే నెక్స్ట్ ఎవరు సార్? దండలు మార్చుకోవడంలోనే ఇంత కన్ఫ్యూజన్ ఉంది. పెళ్లి తర్వాత ఇంకెన్ని కన్ఫ్యూజన్లు ఉంటాయో ఏమో. ఎనీవే ఆల్ ద బెస్ట్ అమ్మా. ఆ నెక్స్ట్ ఏంది పెళ్లి వీడియోస్ అని చెప్పి ఇదో వీడియో పెట్టినావు. అమ్మాలందరికి మా నాన్నకి అందరికి ఒకటే చెప్తున్నాను. ఆ చెప్పు. మమ్మల్ని ఎవరు విడదీయకండి, నేను పెళ్లి చేసుకున్నాను. ఎవరు విడదీయరమ్మా మిమ్మల్ని. పెళ్ళైన తర్వాత కూడా మీరు ఇట్లా నిబ్బా నిబ్బిలాగా ఉన్నారు అనుకో, కొన్ని రోజులు అయినాక మీరే విడిపోతారు. మా ఇద్దరు ఇష్టపడి వచ్చాం. పొరపాటును కూడా ఏం జరిగినా మీ మీద వస్తాం. పేరెంట్స్ నే బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు భయ్యా వీడు. పొరపాటును కూడా ఏం జరిగినా మీ మీద వస్తాం. బ్రో చూస్తున్నావా? నువ్వంతే రేపు. ఆ నెక్స్ట్ రే ఎవడ్రా వీళ్ళు? అరే వాడన నయ్యం కదా, కనీసం తుప్పల్లో వెళ్ళి పెళ్లి చేసుకున్నాడు. మీరేంద్రా నూడిల్స్ షాప్ లో పెళ్లి చేసుకుంటున్నారు? మరి నిజంగా అక్షింతలు కూడా ఇస్తున్నారు. నూడిల్స్ షాప్ లో పెళ్ళేంద్రా? ఎందుకు దేవుడా అన్ని ఇట్లాంటివి నాకే చూపిస్తావు? ఈ నూడిల్స్ షాప్ లో పెళ్లి, జ్యూస్ షాప్ లో శోభనం, అసలు ఏంది సార్ ఇది? ఆఖరికి ఆ నూడిల్స్ షాప్ పెట్టుకున్నాడు కూడా నూడిల్స్ షాప్ లో పెళ్లి చేసుకోడు. మంచి మంచి కట్టుబాట్లు సార్. పెళ్లి అనేది వ్యూస్ కోసం ఎంత చీప్ చేసేసినారంటే వీళ్ళు. దానికి ఉన్న ఒక వాల్యూ, దానికి ఉన్న రెస్పెక్ట్ మొత్తం తీసేస్తున్నారు. లైఫ్ లో ఒక్కసారి వస్తుందిరా, దానికి కూడానా? ఇంకా చాలరా బాబు, నేనేదో రిజిస్టర్ ఆఫీస్ లో పనిచేస్తున్న ఫీలింగ్ వస్తుంది నాకు. నేను చెప్పదలుచుకుంది చాలా క్లియర్ మెసేజ్. పెళ్లి అనేది ఒక వాల్యూ ఉంది, దాన్ని అలాగే కాపాడుకుందాం. అండ్ రేపటి నుంచి ఆబ్వియస్లీ నేను దుబాయ్ లో ఉంటాను. చాలా అంటే చాలా చాలా పెద్ద సర్ప్రైజ్ అనౌన్స్మెంట్ ఉంది. ఇప్పటిదాకా ఇలాంటి పని ఎవ్వరు చేయలేదు. మన తర్వాత ఇంకా చాలా మంది చేస్తారేమో గ్యారంటీగా. దిస్ ఇస్ నాట్ అ జోక్. స్టే ట్యూన్డ్ అండ్ వాచ్ ద వ్లాగ్స్. డు నాట్ మిస్ ఇట్. అదొకలా మిస్ అయింది అనుకో, షిట్ అసలు నేను ఇదెట్లా మిస్ అయినా అని అంటారు. లిటరల్లీ ఇప్పటిదాకా యూట్యూబ్ లో ఎవ్వరు ఆ పని చేయలేదు. అదేంటో తెలుసుకోవడానికి ఆ వ్లాగ్ చూడండి. డు నాట్ మిస్ ఇట్. జై
పోలో. ఓకే, సో ఈ వీడియోకి ఇంతే. ఇంకా ఈ వీడియోలో నువ్వు ఎక్కడో ఒక చోట మంచిగా నవ్వుకొని ఉంటావు కదా, అక్కడ నవ్వినావు, ఏం నచ్చింది అవన్నీ చెప్పేసి. ఈ వీడియోస్ నువ్వు నీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోకపోయినా పర్లే, కానీ నీకు ఇట్లాంటి నిబ్బా నిబ్బి ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ పంపించేసి ఇట్లా నీ కొడుకు కూతురు చేస్తున్నారని కూడా చెప్పేసి. ఈ వీడియోకి టార్గెట్ వచ్చేసి 30,000 లైక్స్ అండ్ 3,000 కామెంట్స్. ప్లీజ్ తొందరగా కొట్టేసేయండి. ఇంకా నేను ఎవరో మీ అందరికి తెలుసు కదా, మీ ఫేవరెట్ అండ్ డౌన్ టు ఎర్త్ యూట్యూబర్ సోనాలి అండ్ సింగిల్ బ్యాచులర్ బాయ్ ఆదిత్య బ్రోతో. ఓపిక కూడా హద్దు ఉంటుంది. ఫోన్లే కదా అని వదిలేస్తుంటే నా మంచితనాన్ని చేతకాంతనంగా తీసుకుంటావా? మళ్ళీ కొత్త వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ డ్రింక్ వాటర్, హగ్ యువర్ మదర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.